everyone, welcome to my channel. This is Gayatri Patel. ఈ రోజు ఈ వీడియోలో మే 24th రోజు టిఎస్ పాలిసెట్ ఎగ్జామ్ జరిగింది కదా. సో దాంట్లో సెట్ ఏ కి సంబంధించిన పేపర్ ని మనం ఈ రోజు తీసుకున్నాం అండ్ మ్యాథమెటిక్స్ కీ ని చూడబోతున్నాం. రైట్, మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకి? 60 క్వశ్చన్స్ ఉంటాయి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారని అంటే 6 + 5√3 - 4 - 3√3 is a రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్, న్యాచురల్ ఆర్ నన్ ఆఫ్ దీస్ అని అంటున్నారు. సో మొత్తం దీన్ని సాల్వ్ చేసినా కూడా మనకి ఏమొస్తుంది? 6 + 5√3 - 4 + 3√3 వస్తుంది. ఇక్కడ ఈ 3√3 5√3 అనేది ఈ టర్మ్స్ మొత్తం క్యాన్సిల్ అవ్వవు. ఇక్కడ ఏమొస్తుంది మనకి? 6 - 4 అని అంటే 2 + 8√3 వస్తుంది. ఇట్ ఈస్ అగైన్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఆప్షన్ 1 is the right answer. Okay, and second question, which of the following rational numbers have terminating decimal అంటే మనం వీటిని డెసిమల్ ఫామ్ లోకి మార్చినప్పుడు మనకి టర్మినేట్ అవుతుంది, ఏది టర్మినేట్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ ఆప్షన్ ని ట్రై చేద్దాం, బికాస్ ఇక్కడ మనకి డినామినేటర్ 2 × 5 ఫామ్ లో ఉంది కాబట్టి. సో 25 ని 250 ని మనం 7 తో డివైడ్ చేసి చూద్దాం ఏమవుతుంది? 0.0, ఎందుకంటే ఇక్కడ 7 అనేది చిన్నది కాబట్టి 250 కన్నా. సో 750s ఏది అప్రాక్సిమేట్లీ 2s అంటే 500. సో రిమైనింగ్ ఇస్ 2000. రైట్, పాయింట్ ఆల్రెడీ ఉంది, మనం ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. అండ్ 258 ఈజ్ నథింగ్ బట్ 2000. సో ఇక్కడ మనకి టర్మినేట్ అవుతుంది. సో దీని వాల్యూ ఏమవుతుంది? ఇట్ ఈస్ 0.028. మనం మిగిలిన ఆప్షన్స్ అన్ని ట్రై చేయాల్సిన పని లేకుండా ఫస్ట్ ఆప్షనే వచ్చేసింది. అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఈ 3 నెంబర్స్ కి హెచ్సిఎఫ్ ఎంత అని అడుగుతున్నాడు. హెచ్సిఎఫ్ ఏమవుతుంది? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఈ 3 పక్క పక్కన ఉన్న నెంబర్స్, వీటికి 1 ఉంటుంది. ఓకే, అండ్ దాని తర్వాత 4th క్వశ్చన్ లో మనకి లాగరిథమిక్స్ ఇచ్చారు. లాగరిథమిక్స్ లో ఇది ఏ ఫామ్ లో ఉంది? ప్రోడక్ట్ రూల్ అప్లై చేయండి. log x ప్లస్ ఇది log ax ప్లస్ log బేస్ ఇది సేమే ఉంది. అండ్ y is equals to మనం ఏమని రాసుకోవచ్చు? log x ఇంటూ y a అని రాసుకోవచ్చా? సో నేను ఇలాగే log 6 2 × 3 అని రాసుకోవచ్చా? అండ్ ఇంకొక రూల్ ఉంటుంది మనకి, log a to the a it is equals to 1. రైట్, సో ఇక్కడ నాకు ఈ 2 × 3 ని మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది? ఇది 6, ఇది 6. సో దట్ ఆన్సర్ ఈస్ 1. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ లాగరిథమిక్ ఫామ్ ఇచ్చారు అండ్ ఎక్స్పోనెన్షియల్ కి మార్చమన్నారు. సో ఎక్స్పోనెన్షియల్ కి మారిస్తే ఏమవుతుంది? b ఇట్ వస్తే ఏమవుతుంది? c కి బేస్ అవుతుంది. రైట్, b/c is equals to a. ఆప్షన్ b/c, right, where it is option 4 is the right answer. Next, product of prime factors of 2024 is. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అన్నారు కదా. సో ఇక్కడ చూద్దాం ఒకసారి 2024 కి. సో 2020 ఫస్ట్ నేను 11 తో చూస్తున్నాను. ఓకే, సో 11 వన్స్ ఇక్కడ ఏం మిగులుతుంది? 9 మిగులుతుంది. సో 88 మిగులుతుంది. రైట్, 88 పోయిన తర్వాత ఇక్కడ 4, సో 184. దట్స్ ఫైన్. ఇక్కడ 2 టేబుల్, సో 2 9s 18 అండ్ 2 2s, దట్స్ ఫైన్. అండ్ 2 4s 8 అండ్ ఇక్కడ 6 మిగులుతుంది. అండ్ ఇది 223. సో ఇప్పుడు 2³ × 11 × 23 ఇది ఎక్కడ ఉందో చూడండి. 2³ 11 × 23, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ సెట్స్ కి సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏవి ఈక్వల్ సెట్స్ అని అంటున్నారు. ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి రెండిట్లో, అండ్ సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇప్పుడు 5 అనే ఎలిమెంట్ ఇక్కడ ఉందనంటే ఇందులో కూడా ఉండాలి. 6 అనే ఎలిమెంట్ ఇక్కడ ఉందంటే ఇందులో కూడా ఉండాలి. సో అట్లా ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో 0 అనేది ఒక ఎలిమెంట్ ఉంది. సో ఈ సెట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంది అని అడుగుతున్నారు. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 0 అనేది కూడా ఒక ఎలిమెంటే. 0 ఉంది కాబట్టి ఎవరు ఆప్షన్ 1 ని చూస్ చేయదు. ఇట్ ఈస్ ఆప్షన్ 2. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 ఎలిమెంట్ ఉంది. రైట్, అండ్ ఇక్కడ డిగ్రీ అడిగాడు. ఒక పాలినామియల్ ఇచ్చి దాని డిగ్రీ అడిగాడు. డిగ్రీ అంటే ఏంటి? డిగ్రీ ఇస్ నథింగ్ బట్ హైయెస్ట్ ఎక్స్పోనెంట్. రైట్, హైయెస్ట్ పవర్ అని చెప్పుకోవచ్చా? రైట్, ఇక్కడ ఇచ్చిన వాటిలో హైయెస్ట్ పవర్ దేనికి ఉంది? 8. రైట్, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, డిగ్రీ ఈస్ 8. అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే -1 -2 అనేవి ఈ పాలినామియల్ కి జీరోస్ అంట. జీరోస్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో p of -1 0 అవుతుంది అండ్ p of -2 కూడా 0 అవ్వాలి. రైట్, సో ఇక్కడ మనకి 2 అన్నౌన్స్ ఉన్నాయి. 2 అన్నౌన్స్ ని సాల్వ్ చేయడానికి మనకి 2 ఈక్వేషన్స్ కావాలి కాబట్టి సో ఫస్ట్ నేను -1 ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను p of x లో. అప్పుడు ఏమవుతుంది? -2 x² అంటే -1² అంటే +a. రైట్, and -b -2 is equals to 0.
సో ఇప్పుడు ఈ వాల్యూ ఏమైంది, a మైనస్ b ఇస్ ఈక్వల్స్ టు 4. ఇది నాకు వచ్చిన ఫస్ట్ ఈక్వేషన్, రైట్. దాని తర్వాత p ఆఫ్ మైనస్ 2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఇది కూడా జీరోనే అన్నాడు కదా, సో p ఆఫ్ మైనస్ 2ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా జీరో అవ్వాలి. లెట్స్ చెక్. సో 2 ఇంటూ మైనస్ 8, సో 2 క్యూబ్ మైనస్ 2 క్యూబ్ అంటే 8 అండ్ ప్లస్ 4a మైనస్ 2b minus 2, it is also equals to 0. ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది, ఇది 16 minus 16 and minus 2, it is minus 18, right? So 4a minus 2b, that is equals to what, 18. Got it? So దీన్ని క్యాన్సిల్ చేయండి కొంచెం. ఏమవుతుంది, a 2a minus b is equals to what, 9, right? So ఇది సెకండ్ ఈక్వేషన్, రైట్. ఇది సెకండ్ ఈక్వేషన్ అండ్ ఇది ఫస్ట్ ఈక్వేషన్. నేను ఇప్పుడు 1 minus 2 చేస్తున్నాను. ఓకే, సో ఏమవుతుంది, a మైనస్ b ఇస్ ఈక్వల్స్ టు 4 అని అనుకుంటే మైనస్ చేస్తున్నాను కదా, సైన్స్ మార్క్. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత a ఇస్ ఈక్వల్స్ టు 5 వచ్చింది, రైట్. ఈ a ఈక్వల్ టు 5 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా b వాల్యూ వచ్చేస్తుంది, రైట్. సో ఆప్షన్ 5,1, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గాట్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, alpha comma beta are the zeros of the polynomial and fine. Alpha into beta, it is into, right? So if it is into beta, then answer em kavali, c by a. What is c? Minus 4 by 3. Okay, option 1 is the right answer. Got it. And next one, which of the following equation represent the situation? Oka situation icharu, so dan nundi manam oka equation rayali. So edi anedi chudam. కిరణ్ బాట్ 5 ఆరెంజెస్. సో ఒక ఈ ఆరెంజెస్ ని ఎక్స్ అని అనుకుంటున్నాను, యాపిల్స్ ని వై అనుకుంటున్నాను. 5 ఆరెంజెస్ అని అంటే 5 ఆరెంజెస్ అండ్ 5 ఎగ్స్. ఓకే, లెట్స్ సే ఇట్ ఈస్ ఎగ్స్. ఓకే, 5 ఎగ్స్ అండ్ ఇంకేమన్నాడు, ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, ఇంకా 7 యాపిల్స్ తీసుకున్నాడు. ఓకే, సో ప్లస్ 7 వై అనుకున్నాను. ఇది కిరణ్ కొన్నాడు. అండ్ హరీష్ ఎంత కొన్నాడు, 2 ఆరెంజెస్ ఎక్స్ అని అనుకున్నాం, రైట్. అండ్ 12 యాపిల్స్ ని వై అని అనుకున్నాం కదా, సో ప్లస్ 12 వై. ఇది ఎవరు కొన్నారు, హరీష్ కొన్నాడు. సో ఇక్కడ ఇంకేమంటున్నాడు, ఫర్ సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ, రెండు సేమ్ అమౌంట్ కి కొన్నాడు. అంటే ఇప్పుడు కిరణ్ బిల్ అండ్ హరీష్ బిల్ రెండు ఈక్వల్ కాబట్టి నేను 5x plus 7y ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 2x plus 12y అని రాయొచ్చు. సో ఇప్పుడు ఈక్వేషన్ ఏమైంది, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. రూట్ ఎక్స్ రూట్ వై మాకు కన్ఫ్యూజ్ అవుతాయి మ్యామ్ అని అనుకుంటే సింపుల్ గా a ఇస్ ఈక్వల్స్ టు 1/√x అని అనుకోండి, b ఇస్ ఈక్వల్స్ టు 1/√y అని అనుకోండి. ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ ఏమవుతుంది, సింపుల్ గా 2a ప్లస్ 3b ఇస్ ఈక్వల్స్ టు 2. ఓకే, ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, ఇది ఫస్ట్ ఈక్వేషన్, రైట్. సెకండ్ ఈక్వేషన్ ఏమంటున్నాడు, 4a మైనస్ 9b ఈజ్ ఈక్వల్స్ టు -1. ఓకే, సో ఇప్పుడు మనకి రెండు క్యాన్సిల్ చేయాలని అంటే అవ్వదు. ఓకే, సో ఎందుకంటే ఇవి కోఎఫిషియెంట్స్ ఏది కూడా ఈక్వల్ గా లేదు. సో ఇప్పుడు నేను ఈ 1 కి ఏం చేస్తున్నానంటే ఇంటూ 3 చేసి ఈ 2 నుంచి తీసేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, 6a ప్లస్ 9b ఈజ్ ఈక్వల్స్ టు 6, రైట్. ఇప్పుడు చూడండి 9b క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 10a మిగిలింది అండ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 5. సో a ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 1/2 కదా. 1/2 అంటే ఇది ఏ దేనికి ఈక్వల్, రూట్ ఎక్స్ కి ఈక్వల్. సో రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 అయింది అని అంటే సి రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అని అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 4 అన్నట్టే కదా. ఇప్పుడు ఆప్షన్ ఇది కాదు అండ్ ఇది కాదు. ఇప్పుడు ఐదర్ 3 అయినా కావాలి లేకపోతే 9 అయినా కావాలి. ఆప్షన్ 1 అయినా కావాలి, 3 అయినా కావాలి. సింపుల్ గా ఏ వాల్యూ వచ్చింది కదా, ఏని 1 లో అయినా 2 లో అయినా మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఏ ఇస్ వాట్, ఏని నేను 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 2 ఇంటూ 1/2 ప్లస్ 3b ఇస్ ఈక్వల్స్ టు 2. ఈ 2 గెట్ క్యాన్సల్. దెన్ ఇక్కడ 1 ఉంటుంది కదా, ఈ 1 ని తీసుకొస్తే ఏమవుతుంది, 1. 2 - 1 అంటే 1 కదా. b ఇస్ ఈక్వల్స్ టు 1/√3. కానీ మనం ఏమనుకున్నాం, b ని 1/y అనుకున్నాం, రైట్. y ఇస్ ఈక్వల్స్ టు √3 అంటే, రైట్. సో y ఇస్ ఈక్వల్స్ టు √3 అంటే, సారీ ఇది 1/3 అండ్ ఇది √y. సో y ఇస్ ఈక్వల్స్ టు రూట్ y ఇస్ ఈక్వల్స్ టు 3 అంటే y ఇస్ ఈక్వల్స్ టు 9 అవుతుంది, రైట్. సో ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ 14th క్వశ్చన్ లో మనకి పేర్ ఆఫ్ ఈక్వేషన్స్. ఇక్కడ అన్నోన్ వాల్యూ ఇచ్చాడు, ఏంటి,
k అనేది అన్నోన్ వాల్యూ ఇచ్చాడు. హింట్ ఏమి ఇచ్చాడంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే మనకి ఒక కండిషన్ ఉంటుంది. ఏంటది? a1/a2 that is equals to b1/b2 that is equals to c1/c2. ఏదైనా రేషియో కన్సిడర్ చేయొచ్చు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/2 దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది? 1/2 దాట్ ఈస్ ఈక్వల్స్ టు సేమ్ సెకండ్ ఇది కూడా b1/b2 కూడా 1/2 అండ్ దాట్ ఈస్ ఈక్వల్స్ టు c1/c2. ఏమైంది? ఇది 5/k, రైట్? ఇప్పుడు k వాల్యూ ఎంత? ఇప్పుడు ఇది ఈ రెండింటిని ఈ 2ని తీసుకెళ్తే ఇట్ ఈస్ 10, రైట్? సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ డైరెక్ట్ మనకి ఫార్ములా కండిషన్ ఇచ్చాడు అండ్ ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అడుగుతున్నాడు. a1/a2 is not equal to b1/b2 అని అన్నారు. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఎప్పుడు ఈ రెండు ఇంటర్సెక్ట్ అవుతాయో అంటే యూనిక్ సొల్యూషన్ ఉంటుందో అప్పుడు మాత్రమే అవుతుంది, రైట్? సో ఆప్షన్ 16th వన్ కూడా సేమ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏ, కానీ ఇక్కడ మనల్ని p వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. బట్ ఇచ్చిన రిలేషన్ ఏంటి? ప్యారలల్ లైన్స్ అన్నారు. ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు నో సొల్యూషన్ కదా. నో సొల్యూషన్ కి కండిషన్ ఏంటి? a1/a2 is equals to b1/b2 and that is not equals to c1/c2. What is a1 here? a1 is 3/9 that is equals to what is b1 is 4 and it is p, right? 1 in 3s and p is equals to 4 into 3 that is equals to 12. Option is 4. Now next question, రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. రూట్స్ అనగానే మళ్ళీ ఫార్ములా రాసి పెద్దగా హైరాణ పడిపోకండి, ఇంత టైం అవసరం లేదు దీనికి. isn't it in the form of x minus 2 whole square, right? అంటే ఇప్పుడు నేను దీన్ని ఏమని రాయొచ్చు? x minus 2 into x minus 2 అని రాసుకోవచ్చా? అప్పుడు ఏమైతుంది? నాకు రూట్స్ x is equals to 2, 2 అవుతుందా? ఆప్షన్ 2 is the right answer. Got it? Sum of the roots అని అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఏమన్నాడు? -b/a, మైనస్ ఆఫ్ -5. ఓకే, ఇది +/3. సో ఆప్షన్ 1 is the right answer. మైనస్ సైన్లు జాగ్రత్తగా చూసుకొని రాయాలి. అండ్ 19th వన్. సో ఏరియాస్ ఆఫ్ 2 స్క్వేర్స్ ఇచ్చాడు. ఏరియాస్ 2 స్క్వేర్స్ అని అంటే ఇదొక స్క్వేర్ దీని సైడ్ a అండ్ ఇదొక స్క్వేర్ దీని సైడ్ b అని అనుకుంటున్నాను. సరే, స్క్వేర్ దీని సైడ్ b అనుకుంటున్నాను. ఈ రెండింటి స్క్వేర్స్ అని అన్నారు, రైట్? ఏరియాస్ ఏమవుతుంది? a² + b² is equals to what? 625. ఓకే, ఇదొక కండిషన్. క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. ఇదొక కండిషన్. ఇఫ్ ద డిఫరెన్సెస్ ఆఫ్ దేర్ పెరిమీటర్స్, పెరిమీటర్ అంటే ఏంటి? 4a, రైట్? 4a minus 4b is equals to what? ఎంత అన్నాడు? 20 అని అన్నాడు, రైట్? ఇప్పుడు 4 కామన్ తీసినా కూడా మనకి ఏం మిగులుతుంది? a minus b is equals to 5 మిగులుతుంది. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండింటిని ఎట్లా సాల్వ్ చేయాలి అని టెన్షన్ పడదు. సింపుల్ గా కూల్ గా ఇచ్చిన ఆప్షన్స్ ని ఒక్కొక్క దాన్ని రెండు ఏ ఈక్వేషన్ ఏ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుందో చూడండి. ఇక్కడ ఫస్ట్ 20² + 5² అంటే 20² అంటే ఇది 400 అండ్ ఇది 25. మనకి 625 రావట్లేదు కదా. ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తుందని చేయట్లేదు అని అంటే సెకండ్ దానికి వెళ్ళాల్సిన పని లేదు. ఇది ఎంత? 15² అంటే 225 + 100 ఇది 325 అవుతుంది. ఇది కూడా కాదు. అండ్ థర్డ్ వన్ ఎంత? ఇది 400 వస్తుంది అండ్ ఇది 225. సో 625 వస్తుంది. ఫస్ట్ కండిషన్ ని సాటిస్ఫై చేసింది. నౌ లెట్స్ గో ఫర్ ద సెకండ్ కండిషన్. 20 - 15 అని అంటే 5 వస్తుంది. ఎస్, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, డిస్క్రిమినెంట్ అంటే ఏంటి? b² - 4ac is equals to 0 అని కదా. ఐ మీన్ 0 కాదు, ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఇస్ b²? 2² -2², రైట్? అండ్ -4 into a అంటే 3 అండ్ c అంటే ఎంత? 1/3, రైట్? 3 get cancel. సో -2 whole square అంటే 4 -4 that is equals to 0. So option 3 is the right answer. Okay, now AP GP terms వచ్చాయి. So which term of AP 2018-16 is -80 అంటున్నాడు. అంటే ఇక్కడ an అంటే a plus n - 1 into d is equals to -80 అంటున్నాడు, రైట్? ఏ వాల్యూ ఎంత మనకు తెలుసు ఆల్రెడీ. ఇట్ ఈస్ a is 20 ప్లస్ n - 1, n వాల్యూ మనకు తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేయాలి. d వాల్యూ ఎంత? 18 - 20 అంతే కదా. a2 - a1 చేస్తే వస్తుంది. సో దాట్ ఈస్ ఈక్వల్స్ టు -2 అండ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు -80. సో ఈ 20 ఇటు వస్తే ఏమవుతుంది? -100. సో -2 into n - 1 is equals to -100. Minus get cancel. 2 1s and 2
50s. సో n minus 1 అనేది 50 అయితే n is equals to ఏమవుతుంది 51 అవుతుంది, రైట్? సో ఆప్షన్ 2 is the right answer. And next, go for the next question. How many digits, two-digit numbers are divisible by 3? So two-digit numbers అంటే మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి 10 నుండి 99 వరకు స్టార్ట్ అవుతాయి, రైట్? సో ఫస్ట్ 3 into 3s, 3 3s 9, ఇది కూడా కాదు 3 4s 12. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 33, 3 into 33 వరకు. సో 4 నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్ళండి 33 వరకు ఎన్ని వస్తాయి 30 నంబర్స్ వస్తాయి. ఓకే, అండ్ జీపీ అండ్ ఏపీ టర్మ్ ఇచ్చాడు. జీపీలో థర్డ్ టర్మ్ ఇచ్చాడు. ఓకే, వాట్ ఈస్ లో జీపీలో థర్డ్ టర్మ్ అంటే ఏఆర్ స్క్వేర్, ఇంతేనా? ఏఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 24, ఇది ఓకే. అండ్ సిక్స్త్ టర్మ్ ఇచ్చాడు. వాట్ ఈస్ సిక్స్త్ టర్మ్? ఏఆర్ పవర్ 5, దాట్ ఈస్ ఈక్వల్స్ టు 192. కెన్ వి కన్సిడర్ దిస్? ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేయండి. ఏమవుతుంది? ఏ గెట్ క్యాన్సిల్, అండ్ దాని తర్వాత ఆర్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఆర్ క్యూబ్ అవుతుంది, రైట్? సో ఇక్కడ ఇంకే టేబుల్? 6 టేబుల్ తో కట్ చేయండి. డైరెక్ట్ గా 12 24 ఇట్లాంటివి కాకుండా 6 టేబుల్ మీకు ఈజీగా ఉంటుంది, కాన్ఫిడెంట్ గా చేయగలరు కాబట్టి. 6 4s 24 అండ్ 6 3s 18 అండ్ ఇక్కడ 12 ఉంది. సో 6 2s 4 1s అండ్ ఇది 4 8. సో ఇక్కడ మనకి డినామినేటర్ లో ఆర్ క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు 8 అన్నాడు, అంటే దీన్ని మనం 2 క్యూబ్ అని రాయొచ్చు. సో సింపుల్ గా మనకు అర్థమైన విషయం ఏంటి? ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 2. ఆర్ ఇస్ ఈక్వల్స్ టు, ఇది ఫైన్, బాగానే వచ్చింది, బట్ మనకి ఏ వాల్యూ కూడా కావాలి టు ఫైన్ వాట్? ఏ 10th టర్మ్, రైట్? బికాస్ ఏ 10th ఇస్ ఈక్వల్స్ టు ఏ ఆర్ పవర్ 9. సో ఆర్ తెలిసింది 2 పవర్ 9, బట్ వాట్ అబౌట్ ఏ కావాలంటే మనం ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఉంది కదా, ఏ ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు వాట్? 24. సో ఇందులో ఆర్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో a into 4 is equals to 24, a 6. Okay, a is equals to 6. 6 into 2 power 9. Okay, so 2 power 9 value enta? It is 512. Okay, so 512 కాబట్టి ఈ వాల్యూని మనం సాల్వ్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 3072. ఓకే, ఆప్షన్ 2 is the right answer. నెక్స్ట్, కామన్ రేషియో ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. r is equals to -5/25 ఏమవుతుంది? -1/5. ఓకే, ఆప్షన్ 1, 2 కాదు, ఆప్షన్ 1. మైనస్ కూడా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్, ఇది మనకి డైరెక్ట్ ఫార్ములా ఇచ్చాడు. 2 పాయింట్స్ ఇచ్చాడు, x1 y1 x2 y2 ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా ఏముంది? √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది చాలా ఇంపార్టెంట్, ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఆప్షన్ A is the right answer. 1 is the right answer. Next, the coordinates of the point which divides the line segment. So divides the line segment అంటే మనకి ఏం కావాలి? సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు, రైట్? సో ఫస్ట్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఇది x1, ఇది y1. ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చాడు? ఇది x2, ఇది y2, రైట్? ఇది m/n, రైట్? ఇప్పుడు ఫార్ములా రాయండి. ఓకే, x, y is equals to అన్నట్లు, రూట్ కాదు, m(x2) ప్లస్ n(x1) బై m+n. ఓకే, m(y2) ప్లస్ n(y1) బై m+n, రైట్? సో ఇప్పుడు దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయడమే, సింపుల్. సో 3 into x2 ఎంత? x2 కావాలి, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్లస్ n ఎంత? 1. x1 ఎంత? వాట్ ఈస్ x1? ఇట్ ఈస్ 4. ఓకే, బై m ప్లస్, ఇది 4, m ప్లస్ అని అంటే 4. m1, వాట్ ఈస్ m1 హియర్? not m1, it is m3 into y2 is 5. ఓకే, ప్లస్ n ఎంత? n is 1 and y1 is -3. ఓకే, బై m plus 1, it is 4. ఇప్పుడు 8 3s are 24 and 24 ఇక్కడ 4, 28/4. ఓకే, దాని తర్వాత 15 మైనస్ ఇది 3. ఓకే, సో ఇది 12/4. ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? 7 అండ్ ఇది 3. 7, 3. ఆప్షన్ 2 is the right answer. Got it? అండ్ గాయస్, సెంట్రాయిడ్ ఫార్ములా చూడండి, ఎంత సెంట్రాయిడ్ ప్రాబ్లం ఇచ్చాడు, ఎంత ఈజీ. 1 + 0 + -3 ఏమవుతుంది అప్పుడు? 1 + 0 + -3 అంటే -2/3. ఓకే, డివైడెడ్ బై 3 కూడా ఉంటుంది. -1 + 6, ఇవి 3 యాడ్ చేయాలి. సో -1 + 6 అంటే ఇట్ ఈస్ 5/3. సో ఇది మన సెంట్రాయిడ్ వాల్యూ. వేర్ ఇస్ ఇట్? సో ఆప్షన్ 3 is the right answer. ఓకే, నెక్స్ట్ 28. ఇక్కడ ఏమన్నాడు? ఏరియా ఫార్మ్డ్ బై ది
పాయింట్స్ మనకి ఏరియా ఫార్మ్ కి ఫార్ములా ఏంటి? A is equals to half x1 into y2 minus y3 ప్లస్ ఇంకేముంది x2 into y3 minus y1 ప్లస్ x3 into y1 minus y2. ఇప్పుడు అన్ని వాల్యూస్ ఇందులో అన్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వాట్ హ్యాపెన్స్ హాఫ్ ఇంటూ x1 ఎంత -5. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ -5 and y2 minus y3. y2 is -5 and it is -7. Okay, plus x2. What is x2? 3 into y3 ఎంత 2 minus of minus 1 అని అంటే ఇది ప్లస్ ఇది 3 ప్లస్ x3 ఎంత it is 5 and y1 minus y2 అంటే -1 minus of -2 అంటే ఇది +5 -1 plus 5 is 4. ఇప్పుడు సాల్వ్ చేయండి. హాఫ్ ఇంటూ ఇది 35 plus 9 plus 20. Come on. ఇది 55 plus 4 అంటే 64 by 2. Come on guys, it is 32. Option 1 is the right answer. Now triangles నుంచి క్వశ్చన్స్ చూడండి. ABC ఇచ్చారు. ఓకే, సో డిఈ అనేది ప్యారలల్ టు వాట్? డిసి కి ప్యారలల్ గా ఉంది. ఏఈ ఎంత? ఏఈ ఇస్ 3 అండ్ సిఈ ఇస్ 5. ఇప్పుడు మొత్తం ఏబి ఎంత? 5.6 అంటున్నాం. 5.6. ఇక్కడ ఇవి రెండు రేషియోలో ఉన్నాయి కాబట్టి వి కాంట్ ఎగ్జాక్ట్లీ సే ఎక్స్ ఈ పార్ట్ ఎంత ఈ పార్ట్ ఎంత. సో మొత్తం ఎంత అంటున్నాడు? ఇది 8 పార్ట్స్. ఈ 8 పార్ట్స్ కలిపితే 8x ఇస్ ఈక్వల్స్ టు ఎంత? 5.6 అంటున్నాడు, రైట్? సో ఈ 8x అంటే x వాల్యూ ఏమవుతుంది? 0.7 అవుతుంది కదా. ఇది 3x ఉంది అని అంటే ఇదేమవుతుంది? కమాన్, ఇది 2.1 అవుతుంది, ఇది 3.5 అవుతుంది. ఓకే, ఆప్షన్ లో ఇప్పుడు అడిగింది ఏంటి? ఏ డి ఎంత అని అడుగుతున్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ 2.1. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఏడి ఈస్ ఎక్స్, ఇది ఎక్స్. ఓకే, డిబి ఎంత? ఎక్స్ -2. దట్స్ ఫైన్. ఇంకేమి ఇచ్చారు? ఏఈ ఎంత? ఎక్స్ +2 అండ్ రైట్ ఈసి రైట్ -1. ఇప్పుడు ఏమడిగారు మనల్ని? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అన్నాడు, రైట్? ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్ థియరీ యూజ్ చేయొచ్చు కదా. ఇక్కడ బీపీటీ థియరం అది యూజ్ చేస్తే మనం ఏమని రాయొచ్చు? ఇక్కడ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ -2 అని అంటే 2x -2, రైట్? అండ్ ఇక్కడ ఏం రాయొచ్చు? ఎక్స్ +2 బై ఎక్స్ +2 ప్లస్ ఎక్స్ -1 అని అంటే 2x + 1. ఓకే, ఇది ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, మీకు వాల్యూ వచ్చేస్తుంది. సో సింపుల్ గా 2x² ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2x² ప్లస్ 4x. ఓకే, దాని తర్వాత -2x and after that -4. okay, -2 into x and -2 into 2. okay, 2x² get cancel and ఇక్కడ x ఉంది. ఈ రెండిట్లో నుంచి మిగిలితే మనకి ఏమొస్తుంది? ఇది ఇట్ ఈస్ ఆల్సో 2x వస్తుంది, రైట్? 2x ని తీసుకొస్తే x అవుతుంది. దాట్ ఈస్ ఈక్వల్స్ టు x minus x, that is equals to -4. so x is equals to 4. okay, and 31. half of the paper అయిపోయింది. Now 31. A girl of height 90 centimeter, okay, walking away from the base of lamp post at speed of 120 centimeter per second. సో ఇక్కడ ఫస్ట్ ఒక ల్యాంప్ ఉంది, ఇది గ్రౌండ్, ఇది ల్యాంప్ ఉంది. ఈ ల్యాంప్ దగ్గర ఈ పాప ఒక గర్ల్ ఎంత హైట్ ఉంది? 90 సెంటీమీటర్స్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి ఈ ల్యాంప్ ఎంత హైట్ ఉంది? 360 సెంటీమీటర్స్ ఉంది. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఈ గర్ల్ ఇక్కడ నుంచి కొంత స్పీడ్ తో అవి వెళ్ళిపోతుంది. ఎంత స్పీడ్ అది? v is equals to 120 centimeter per second. ఓకే, సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు? ఇఫ్ ల్యాంప్ పోస్ట్ ఈస్ 360 సెంటీమీటర్, దీని హైట్ 360 సెంటీమీటర్ అయితే లెంత్ ఆఫ్ హర్ షాడో ఆఫ్టర్ 4 సెకండ్స్ తర్వాత ఎంత అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకు ఈ లెంత్ ఆఫ్ ది షాడో అని అంటే ఇప్పుడు ఇది ఇట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇది 90 సెంటీమీటర్స్ అన్నప్పుడు ఇది షాడో అంటే ఇదే కదా.
ఈ డిస్టెన్స్, రైట్? సో ఇప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఇక్కడ ఈ ట్రయాంగిల్ ని ఏబి, రైట్, సిడిఈ అని అనుకుంటున్నాను. ఓకే, సో గాయస్ ఇప్పుడు ఒక స్మాల్ అబ్జర్వేషన్, ఏ యాంగిల్ ఈ అనేది రెండిట్లలో ఉంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ యాంగిల్ ఏ ఎంత ఉంటుందో యాంగిల్ సి కూడా అంతే ఉంటుంది కదా, రెండు ప్యారలల్ లైన్స్ చేసే యాంగిల్. సో ఏ క్రైటీరియాతో పాటుగా నేను ఏమని చెప్పొచ్చు, ఏ క్రైటీరియాని యూజ్ చేసి ఈ ఏబిఈ అండ్ సిడిఈ అనేవి ఇది రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. కాబట్టి నేనేం రాస్తున్నానంటే ఇక్కడ 360/90 అంటే ఏబి బై వాట్, ఏబి బై సిడి కరెస్పాండింగ్ యాంగిల్ సేమ్ రేషియోలో ఉంటాయి కదా. సో అలాగే డిఈ బిడి ప్లస్ డిఈ బై వాట్ ఇట్ ఈస్, ఇక్కడ నుంచి బిడి ప్లస్ డిఈ బై డిఈ అంతే. ఇది నేను తీసుకున్న ఈక్వేషన్. సో ఇప్పుడు నాకు ఇక్కడ బీడీ కావాలి కదా. సో ఈ బీడీ కావాలంటే నాకు 4 సెకండ్స్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కావాలి, రైట్? సో v is equals to d by t అని అంటే డిస్టెన్స్ is equals to v into t కదా. వెలాసిటీ ఎంత, 120 సెంటీమీటర్స్ అండ్ ఇంటూ 4 సెకండ్స్. సో వాట్ ఇస్ ఇట్, సో 480 సెంటీమీటర్స్. సో ఈ బీడీ ఎంత, 480 సెంటీమీటర్స్ అండ్ ఇది ఇంకా మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. ఏబి వాల్యూస్ ఎంత, 360. ఓకే, సిడి ఎంత, 90 అండ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు బిడి ఎంత, 480 ప్లస్ డిఈ ఎంత, వి డోంట్ నో, ఎక్స్ అనుకుంటున్నాను అండ్ ఇక్కడ కూడా ఎక్స్ ఉంది, ఇక్కడ వన్స్ అండ్ ఇది ఫోర్స్, రైట్? సో 4 is equals to 480 by x is equal plus 1 అనుకోవచ్చా మనం? ఓకే, సో ఇది 480 by x is equals to ఇది 1 ఇటు వస్తే ఏమవుతుంది, ఇది 3 అవుతుంది, 3 ones ఇది 1, ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 60, x is equals to 60. x అంటే ఏమనుకున్నాను నేను, వాట్ ఈస్ x, డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ది షాడో. సో ఆప్షన్ 3 is the right answer. నెక్స్ట్, if the ratio of the corresponding sides of two similar triangles is 2,3. రేషియో ఆఫ్ సైడ్స్ ఇచ్చాడు, ఏరియాస్ అడుగుతున్నాడు. ఏరియాస్ ఏమవుతుంది, సింపుల్ గా ఈ రెండింటిని స్క్వేర్ చేయడమే, దట్ ఈస్ 4:9. ఆప్షన్ 3 is the right answer. ఇంకొకటి ఇక్కడ గాయస్, ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఇచ్చాడు. ట్రయాంగిల్ ఏమి ఇచ్చాడు అంటే ఇది సి దగ్గర ఇది రైట్ యాంగిల్ ఉంది, ఇది ఏ అండ్ ఇది బి అనుకుంటున్నాను. ఓకే, సో వీళ్ళు చెప్పినట్టుగానే ఇది ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇందులో వాల్యూస్ కూడా ఇచ్చారు. బిసి అంటే ఏ అంట, ఏసి ఇస్ బి అండ్ ఏబి ఇస్ సి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పి అంటే లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ సి టు ఏబి. ఇక్కడ ఈ పర్పెండిక్యులర్ డ్రా చేస్తే దాని లెంత్ ఎంత, పి అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈ ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ ఈక్వేషన్ అని అనుకుంటే ఆప్షన్ 1 is the right answer. ఓకే, సో సిమిలర్ ట్రయాంగిల్స్ యూజ్ చేయొచ్చు మీరు, లేదంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి 2 ఎందుకు కాదు అంటే ఇక్కడ ప్లస్ ఉంటే కనుక ఆప్షన్ 2 కూడా రైట్ ఆన్సర్ అయ్యి ఉండేది. ఓకే, అండ్ 34th, if the areas of two similar triangles are 81 and 49. ఏరియాస్ ఇచ్చాడు అని అంటే మనకు ఆటోమేటిక్ గా ఏం తెలుస్తుంది, ఇది 81 ఉందంటే ఇది 9, ఇది 49 ఉందంటే ఇది 7 సెంటీమీటర్స్. ఓకే, అండ్ ఐ మీన్ కరెస్పాండింగ్ సైడ్స్ రేషియో 9:7 లో ఉంటాయి. ఇఫ్ ద ఆల్టిట్యూడ్స్ ఆర్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్ ఇస్ 3.5. స్మాలర్ ట్రయాంగిల్ అంటే 7. సో 9/7 ఉన్న ఇది x/3.5 ఉంది. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు, అంటే లార్జర్ ట్రయాంగిల్ ఆల్టిట్యూడ్ ఎంత అని. 3.51, 3.52, 2 ones, 2, 4.5. ఓకే, ఆప్షన్ ఎంత, ఎక్కడ ఉంది, 4.5. సో ఆప్షన్ 4 is the right answer. ఓకే, నెక్స్ట్ 35. A tangent to a circle touches in 8 blank points. ఎన్ని పాయింట్ దగ్గర టచ్ అవుతుంది, ఒకటే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. నెక్స్ట్ 36. There are exactly blank tangents to a circle to a point outside the circle. ఇది ఒక సర్కిల్, అవుట్ సైడ్ ఒక పాయింట్ ఉంది. సో దీని నుంచి ఎన్ని టాంజెంట్స్ ని డ్రా చేయొచ్చు అని అడుగుతున్నాడు. ఎన్ని డ్రా చేయొచ్చు, 2. ఓకే, సో ఆప్షన్ 2 is the right answer. And 37. The length of the tangent from a point 15 centimeters away from the center of the circle of radius 9 centimeter. సో గాయస్ ఇక్కడ ఈ క్వశ్చన్ చదివిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ని అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇది
రేడియస్ ఇచ్చాడు, దట్ ఈస్ 5. ఓకే, ఇక్కడ ఒకసారి ఇచ్చిన వాల్యూస్ చూడండి. ఈ క్వశ్చన్ లో మనకి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఓకే, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అని అంటే ఏది ఇదే కదా. సో ఇక్కడ ఈ వాల్యూ ఎంత, ఇది 15 ఇచ్చాడు, మనల్ని ఫైండ్ అవుట్ చేయమనేది డిస్టెన్స్ బిట్వీన్ ఇది. ఓకే, సో లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ పాయింట్ ఇస్ 15 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్, రైట్. సో ఈ డిస్టెన్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇది పైథాగరస్ యూస్ చేయొచ్చు కదా. పైథాగరస్ యూస్ చేసినప్పుడు ఇది ఎక్స్ అని అనుకుంటే x² plus 81 is equals to what? 225, right? So x² is equals to 144, x is equals to 12. So what is it? Option 4 is the right answer. Next, 38. So ఈ క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారు, ఇఫ్ AP and AB are two tangents. ఓకే, మనము ఓన్లీ క్వశ్చన్ చూసే కాదు, డయాగ్రామ్ చూసి చెప్పొచ్చు. ఆప్షన్ PAQ ఇదే కదా. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూ తెలిసిందంటే ఇది ఆటోమేటిక్ గా తెలుస్తుంది, ఎందుకంటే ఈ రెండింటి సమ్ 180 ఉండాలి. ఇది 110 ఉంది అని అంటే ఇది ఎంత ఉంటుంది, 70 ఉంటుంది. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 39. ఇఫ్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆఫ్ రేడి 5 and 3 ఆర్ డ్రాన్. సో ఇక్కడ మనం డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఇది సర్కిల్. ఓకే, సో సర్కిల్ లో 2 సర్కిల్స్ ఉన్నాయి, రైట్. ఇది ఒక దాని 3 సెంటీమీటర్స్, ఇంకొక దాన్ని 4 సెంటీమీటర్స్. సో ఇది ఒక కర్వ్ ఇట్లా డ్రా చేసాం. యాక్చువల్లీ ఇది ఇట్లా రావాలి, దీనికి టచ్ అయ్యేలాగా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుంది, దీని రేడియసే కదా, ఇది 3 ఉంటుంది. అండ్ ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఈ పాయింట్ కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఇది 5 ఉంటుంది. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇది 4 అండ్ ఇది 4. ఓకే, సో ఆటోమేటిక్ గా ఆప్షన్ 8. ఓకే, సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏరియా ఆఫ్ ది సెక్టర్ కి ఫార్ములా ఏంటి, x/360 into πr², రైట్. సో ఎంత యాంగిల్, 72/360 into 22/7 into r is 7 into 7, రైట్. సో ఇది 5s. ఓకే, 7 ఇది కూడా పోయింది. అండ్ ఇక్కడ 22 into 7 అంటే ఇది 154/5. ఇప్పుడు ఏమవుతుంది, ఇది 30 అంటే 150, 4 ఉంది కాబట్టి 8. సో 30.8 is the right answer. Option 2. Next question, 41. If a right angle cylinder has base of radius 14 centimeter. ఓకే, మనకి ఇచ్చింది ఏంటి, ఇది ఒక సర్క్యులర్ సిలిండర్. ఓకే, సిలిండర్ లో మనకి వాల్యూస్ ఏమేమి ఇచ్చాడు, r ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు, దెన్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πrh, అంతే కదా. 2 into 22/7 into r ఎంత 14 into height it is 21, అంతే కదా. బేస్ రేడియస్ అని అన్నాడు, బేస్ అని అనలేదు. ఓకే, సగం చేయొద్దు, 7 తీసుకోవద్దు, 14 తీసుకోండి. 7 1 7 2s. ఇప్పుడు సో 22 into 4 అంటే ఇది 44, రైట్. అండ్ ఇక్కడ 22 అండ్ ఇది కూడా 2, వాట్ ఈస్ దిస్, సో 42, రైట్. సో ఇక్కడ మనకి లాస్ట్ లో ఇక్కడ ఎక్కడైతే 8 వస్తుందో అన్నిటికీ మనకి లాస్ట్ యూనిట్ డిజిట్ అనేది డిఫరెంట్ గా ఉంది కాబట్టి చెక్. 4 2s 8. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 42. వాల్యూమ్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్. ఓకే, అంతేనా. సో ఇక్కడ వాల్యూస్ ఏమి ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు అండ్ హైట్ ఇచ్చాడు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, వాల్యూమ్ 1/3 πr²h, రైట్. సో 1/3 అంటే 22/7 into what, r కదా, r is 6 into 6 and radius 7. సో 7 get cancel and 3 1s 3 2s, సో ఇది get cancel and ఇక్కడ మిగిలింది ఏంటి, 44 into 6. ఇప్పుడు ఎక్కడైనా లాస్ట్ డిజిట్ చెక్ చేయండి, అనవసరంగా ఆవేశపడి క్యాలిక్యులేట్ చేయకుండా లాస్ట్ డిజిట్ చెక్ చేయండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, 6 4 24 అంటే యూనిట్ డిజిట్ లో యూనిట్ ప్లేస్ లో ఏముండాలి, 4 ఉండాలి. ఆప్షన్ 1. అండ్ 43. ఇఫ్ అ సిలిండర్ అండ్ అ కోన్ హ్యావ్ ఈక్వల్ బేసెస్ అండ్ ఈక్వల్ రేడియస్. సో ఈ రెండు ఎంత రేషియోలో ఉంటాయి అని అంటే సింపుల్ గా సిలిండర్ ఫస్ట్ రాయాలి. సో ఇది ఏమవుతుంది, πr²h is 2. సో 1/3 πr²h. సో ఈ πr² ఇది గెట్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 3:1. ఆప్షన్ 3 is the answer.
Next, if two cubes of volume 64, so each cube of volume 64 అని అంటే ఇప్పుడు ఒక క్యూబ్ ఇక్కడ ఉంది అండ్ ఒక క్యూబ్ ఇక్కడ ఉంది. ఒక్కొక్క దానికి ఎంత వాల్యూమ్ ఎంత 64 ఉంది అంటే రెండింటి సైడ్స్ ఎంత అవుతుంది? సైడ్స్ ఇస్ 64 అని అంటే ఏ క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు 64 అని అంటే ఏ ఇస్ ఈక్వల్స్ టు 4 అంటే ఒక్కొక్క క్యూబ్ సైడ్ ఎంత 4. ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు ఏమైంది? ఇది ఒక క్యూబాయిడ్ అయింది. ఇప్పుడు ఈ సైడ్ ఏమవుతుంది? ఇది 8 అవుతుంది, ఇది బేస్ 4 అవుతుంది, హైట్ కూడా 4 అవుతుంది. సో L is equals to 8, B is equals to H is equals to 4. ఇప్పుడు మనల్ని ఏం అడిగాడు? సర్ఫేస్ ఏరియా అడిగాడు. సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఉంది. వీ హ్యావ్ ఫార్ములా దట్ ఏరియా ఇస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. ఓకే, సో వాట్ ఈస్ L? L అంటే 8 అనుకున్నాం కదా. 8 ఇంటూ 4 ఎంత? 32 ప్లస్ 16 ప్లస్ 32. కావాలంటే చెక్ చేసుకోండి వాల్యూస్ ని. 2 ఇంటూ, సో ఇక్కడ 32 ప్లస్ ఇక్కడ 2 6 అండ్ 6 ఇది 0 అండ్ ఇక్కడ ఒకటి 1 వస్తుంది. ఇది 4 5 6 7 8. ఓకే, సో నౌ వాట్ ఇస్ ఆన్సర్? 160. Got it? So cuboid area ఎంత? 160. ఆప్షన్ 2 is the right answer. అండ్ సైన్ స్క్వేర్ 15 ప్లస్ కాస్ స్క్వేర్ 15 అని అంటే మనకి సైన్ 15 కాస్ 15 వాల్యూస్ తెలియదు కదా మ్యామ్ అని టెన్షన్ పడి వదిలేకుండా ఒక చిన్న లాజిక్, మనకి ఐడెంటిటీస్ ఉన్నాయి. అక్కడ ఐడెంటిటీస్ లో ఏమని చెప్తున్నారు? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే టీటా ఎంతైనా ఉండని ఈ రెండు స్క్వేర్స్ ఉండి వాటిని యాడ్ చేస్తున్నామంటే దాని వాల్యూ 1 ఉంటుంది. సో బ్లైండ్ గా ఆప్షన్ 2 ని సెలెక్ట్ చేయండి. అండ్ 46, the chord of the circle of radius 4 centimeter is making 60 degrees యాంగిల్ అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన దానికి అర్థం ఏంటంటే ఇది ఒక సర్కిల్ అండ్ ఈ సర్కిల్ లో ఒక కోడ్ ఇట్లుంది అండ్ ఈ కోడ్ దీంతో ఎంత యాంగిల్ చేస్తుంది? 60 degrees యాంగిల్ చేస్తుంది. ఓకే, ఇది 6 ఇది 6 అంటే ఇప్పుడు ఈ యాంగిల్ కూడా ఈ రెండు ఈక్వలే కదా. 60 60 60 ఉందంటే మూడు సైడ్స్ కూడా ఈక్వలే కదా. రైట్, ఆప్షన్ బేస్ లెంత్ ఆఫ్ ది కర్డ్ అన్నాడు కాబట్టి ఆప్షన్ 4. ఇది సారీ, ఇది 4, ఇది కూడా 4, సో ఇది కూడా 4. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది కొంచెం ఓపిక్గా చేయాల్సిన ప్రాబ్లం, ఎందుకంటే మనకు ఒక ఐడెంటిటీ గుర్తుండాలి. ఏంటది? కాస్ స్క్వేర్ కొసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 1. సో నేను ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి నేను ఏం రాస్తున్నానంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, a minus b is equals to 1. ఓకే, సో ఇప్పుడు ఇలా రాసాక దెన్ ఇక్కడ మనకు ఆల్రెడీ వాల్యూ తెలుసు, ఇది ఈక్వల్ టు 1. ఈ వాల్యూ తెలుసు ఏంటి? k అంటున్నారు. రైట్, సో కొసెక్ థీటా మైనస్ కాస్ థీటా మైనస్ కాట్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 1/k. కానీ ఇచ్చిన దాంట్లో ఏంటి? కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 1k. సారీ, k. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అండ్ 2 cosec theta is equals to what? 1/k plus k. ఓకే, సో ఇప్పుడు cosec theta ఏమవుతుంది? 2 ఇట్ వస్తే 1/2k అండ్ 1 plus k square. సో ఆప్షన్ k square plus 1/2k, ఆప్షన్ 4 is the right answer. ఓకే, నెక్స్ట్ 48. ఇక్కడ ఏమన్నారంటే సో ఇది ట్రయాంగిల్ లో ఇది ఏ, ఇది బి, ఇది సి. రైట్, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ ఈక్వల్స్ టు 180 ఉంటుంది. ఇది చెప్పాడు. వాల్యూ ఆఫ్ కాస్ ఏ ప్లస్ b/2 ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో టెన్షన్ పడకుండా సింపుల్ గా ఏ ప్లస్ బి ఎంత? 180 మైనస్ సి. రైట్, ఏ ప్లస్ b/2 అడిగాడు కదా. సో ఏ ప్లస్ b/2 ఇస్ ఈక్వల్స్ టు 90 మైనస్ c/2 అవుతుందా? రైట్, సో కాస్ 90 ఇక్కడ ఏ ప్లస్ బి ప్లేస్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ 90 మైనస్ c/2 ఏమవుతుంది? కాస్ 90 మైనస్ థీటా ఇస్ నథింగ్ బట్ సైన్ 90, సైన్ థీటా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ 3. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ 49 కి ఆప్షన్ ఇస్ 0, 1 కాదు. బికాస్ cos 54 is equals to sin 36. 90 minus 36 చేయండి. సో cos 36 is equals to sin 54. ఓకే, సో ఇక్కడ cos 54 ఉన్న ప్లేస్ లో నేను ఏం రాస్తున్నాను? sin 36 అని రాయొచ్చా?
ఓకే, సైన్ కాస్ 54 ప్లేస్ లో సైన్ 36 అని రాసాను. ఇక్కడ ఇంకేం కావాలి, సైన్ 34 సైన్ 54 ఉన్న ప్లేస్ లో నేను ఏమని రాస్తున్నాను, కమాన్, సైన్ 54 ఉన్న ప్లేస్ లో నేను కాస్ 36 రాస్తున్నాను. అప్పుడు ఏమైంది, రెండు టర్మ్స్ ఈక్వల్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది, జీరోనే కదా వచ్చేది. సో ఆప్షన్ 1. అండ్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, అ బాయ్ అబ్జర్వ్ అ టాప్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ పోల్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. సో ఇది ఎలక్ట్రిక్ పోల్, ఇక్కడ బాయ్ నిల్చున్నాడు అండ్ ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ పోల్ టాప్ ని ఎంత యాంగిల్ తో చూస్తున్నాడు, 60 degrees తో చూస్తున్నాడు. ఎంత దూరం నుంచి చూస్తున్నాడు, 6 meters అవే నుండి చూస్తున్నాడు. ఈ హైట్ ఎంత అని అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, tan 60 is equals to what, 60 is equals to h by 6 కదా. tan 60 వాల్యూ ఎంత, what is it, it is nothing but √3 is equals to h by 6 అని అంటే h is equals to 6√3, right? Option 3 is the right answer. Next question. From a helicopter, a person observes an object on the ground at an angle of depression. సో ఇక్కడ నుంచి ఇది గ్రౌండ్, ఇక్కడ ఎక్కడో ఎంత హైట్ లో ఉంది, 500 meters. 500 meters హైట్ నుండి ఒక పర్సన్ హెలికాప్టర్ నుండి దేని చూస్తున్నారు, రైట్, గ్రౌండ్, అబ్జర్వ్స్ అ పాయింట్ ఆన్ ది గ్రౌండ్, దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఓకే, సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత అంట, వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్, సారీ, ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత, ఇట్ ఈస్ 30 degrees. సో ఇది 30 అయినప్పుడు ఇది కూడా 30, రైట్. అండ్ ఇంకేమన్నారు, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పర్సన్ అండ్ ద ఆబ్జెక్ట్. పర్సన్ కి, ఇక్కడ ఉన్న పర్సన్ కి అండ్ ఆబ్జెక్ట్ ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది అని అంటున్నాడు. ఇప్పుడు మనం ట్యాన్ ని తీసుకోవద్దు, ఎందుకంటే మనకు కావాల్సింది హైపోటేనియస్ కాబట్టి ఆపోజిట్ కదా. sin 30 is equals to, అప్పుడు ఏమవుతుంది, 500 by x, right? Sin 30, what is the sin 30 value, 1/2, isn't it? So it is 500 by x అయితే 500, x is equals to what, 1000. Simply it is 1000 meters. So option 2 is the answer, right? Next, ఇక్కడ ఇంకేమంటున్నారు, 2 boys on either side of the temple. అంటే ఇక్కడ టెంపుల్ ఉంది, టెంపుల్ కి రెండు వైపుల నుండి ఈ అబ్బాయిలు ఈ టెంపుల్ టాప్ ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, ఈ టాప్ ని ఇలా అబ్జర్వ్ చేస్తున్నాడు, రైట్. ఇప్పుడు ఇక్కడ ఈ టెంపుల్ ఎంత హైట్ లో ఉంది, 45 meters హైట్ లో ఉంది. అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఒక్కొక్కరిది ఎంత, ఇది 30 అండ్ ఇది 60. ఓకే, ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు, డిస్టెన్స్ బిట్వీన్, అంటే ఈ పాయింట్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్. సరే, ఇక్కడ నుంచి ఇక్కడికి నేనేమనుకుంటున్నాను, x1 అండ్ ఇది x2 అనుకుంటున్నాను. నౌ లెట్స్ ఫైండ్ ఫర్ x1. tan 30 is equals to, what is it, 45 by x1, right? x1 వాల్యూ ఏమవుతుంది అప్పుడు, 45 by tan 30 వాల్యూ 1/√3 కదా, 1/√3. ఇది x1. tan 60 is what, ఇది కూడా 45 by, what is it, 45 by x2. Okay, so fine, x2 is equals to tan 45 by √3. Okay, సో ఇప్పుడు మనకి మొత్తం డిస్టెన్స్ కావాలంటే x1 plus x2/2 అని రాసుకోవచ్చు. సో మొత్తం డిస్టెన్స్ కాబట్టి x1 plus x2/2, ఐ మీన్ by 2 కాదు, ఎంత, 45√3 ప్లస్ 45/√3. మ్యామ్ నాకు ఆన్సర్ ఏమో ఇంత వచ్చింది, ఆప్షన్స్ లో లేదు కదా, మేబీ తప్పించుంటారు అని అక్కడికి వదిలేయకండి. జస్ట్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ √3 45 ని కామన్ తీసాను అండ్ √3 మిగిలింది ఏంటి, 1/√3 కదా. సో దీన్ని సాల్వ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, 45 అండ్ 3 + 1/√3. ఓకే, ఇది ఓకే. సో నేను ఈ న్యూమరేటర్ ని ఏమని రాయొచ్చు, 3 × 15 × 4/√3 కదా. ఈ √3 అండ్ ఈ 3 ని √3 టైమ్స్ కట్ చేస్తుంది, 60√3 is the answer. Okay, option 1 is the answer. Next, 2 dice thrown at the same time. What is the probability of the sum of the two numbers? Two numbers ఎంత కావాలంటే 13 కావాలంట. ఇది పాసిబుల్, ఇంపాసిబుల్ ఈవెంట్ కాబట్టి దీనికి ప్రాబబిలిటీ 0 ఉంటుంది. One card is selected from well shuffled deck of 52 cards ఉన్నాయి. ఓకే, probability of getting queen of diamond ఎన్ని ఉంటాయి, queen of diamonds, డైమండ్స్ లో 13 ఉంటాయి. దట్స్ ఫైన్. 13 cards లో క్వీన్ ఎంత, క్వీన్ ఉండేవి ఒకటే, రైట్. 1/52 is the answer, option 1. ఓకే, నెక్స్ట్ 52. A kiddie bank contains 100 paise coins. Sorry, 100 ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, 150 paise కాయిన్స్ ఉన్నాయి, రైట్.
అండ్ దాని తర్వాత 50 ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 50 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత 20 ఎన్ని 2 రూపీ కాయిన్స్ ఉన్నాయి. అండ్ 10 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు వీటన్నిటిలోంచి ఒక కాయిన్ కింద పడిపోతే మొత్తం బ్యాంక్ మొత్తం కింద మీద అవుతుందంట. సో ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ది కాయిన్ 5 రూపీస్ పడే ప్రాబిలిటీ ఎంత అని అంటున్నాడు. దెన్ ఎన్ని 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి? 10 ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇది 150 అండ్ 150 70 180, రైట్? సో 0 క్యాన్సిల్ అయితే 1/18. ఆప్షన్ 4 is the right answer. Next 56. Rainfall of a town in a week is 4 centimeter 5. ఇక్కడ అడిగింది యావరేజ్ రెయిన్ఫాల్ పర్ డే అన్నాడు కదా. సో యావరేజ్ అంటే నథింగ్ బట్ మీన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి సమ్ ఆఫ్ ది ఆల్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సమ్ 4 + 5 ఎంత? 9. 9 + 12 21. 21 + 3 24. 24 + 6 30. 30 + 8 38. 30 + 8 4 ఎంత? 42. 42 బై ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 7. ఇప్పుడు ఏమవుతుంది? 7 6. సో ఆప్షన్ 3 is the right answer. నెక్స్ట్, సో ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా అడిగాడు. వాట్ ఈస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ అర్థమెటిక్ మీన్ కాని ఫార్ములా ఏది అని అంటున్నాడు. ఈ 3 అర్థమెటికే, బట్ ఇది ఒక్కటి కాదు. సో ఆప్షన్ 4 is the right answer. మోడ్ అని అడిగాడు, రైట్? మోడ్ అంటే ఏంటి? ఎన్ని ఎక్కువ నెంబర్ ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయితే అది. ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ ఏంటి? 9 ఒకటేసారి వచ్చింది. 10 2 టైమ్స్ వచ్చింది. 19 ఒకటేసారి వచ్చింది. 7 3 టైమ్స్ వచ్చింది. ఆప్షన్ 2 is the right answer. అండ్ నెక్స్ట్ మీడియన్ ఫార్ములా అని అడుగుతున్నాం. సో వాట్ ఈస్ ద మీడియన్ ఫార్ములా? కమ్ ఆన్ గైస్. సో L + n/2 - CF/F, ఇదే కదా. ఆప్షన్ 3 is the right answer. మీడియన్ అంటే మనం ఫస్ట్ అవి అన్నిటిని ఒక అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ లో రాసుకున్నాం. 0 5. దాని తర్వాత పెద్ద నెంబర్ ఏంటి? 21 తర్వాత అగైన్ 36. ఆఫ్టర్ దాట్ 42. ఆఫ్టర్ దాట్ 56 75 అండ్ 81, రైట్? సో ఇప్పుడు వీటన్నిట్లలో మీడియన్ అంటే 42. ఆప్షన్ 2 is the right answer. Got it? So guys, this is all about mathematics set A maths. Okay, maths key. I hope మీరు అన్ని క్వశ్చన్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ కరెక్షన్స్, then let me know in the comment section. And bye guys.